అక్కడ వెళ్ళిన తర్వాత దానియేలుకు కొన్ని మంచి అలవాట్లు ఉంటాయి. వాటి గురించి మనం నేర్చుకుంటున్నాం. దానియేలు 6వ అధ్యాయం 3వ వచనం ఎవరైనా చదివి సాయం చేయాలి. ఈ దానియేలు అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడై ప్రధానులలోను అధిపతులలోను ప్రఖ్యాతి నొంది ఉండెను. గనుక రాజ్యమంతటి మీద అతని నియమింపవలెనని రాజు ఉద్దేశించెను. దానియేలుకు మొదటి మంచి అలవాటు అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడు. అతి శ్రేష్టమైన బుద్ధి అంటే అతనికి ఏ తప్పు పని కూడా అతను చేయలేదు. ఏ తప్పు పని చేయకుండా ఉంటే రాజుకి అతను అంటే ఎంతో ఇష్టం. అతని ప్రధానమంత్రి చేయాలని రాజు అనుకుంటాడు. అయితే కొంతమంది ఓపక అతనిని మీద ఏదైనా తప్పు వేయాలని చూస్తారు. కానీ అతనిలో ఏ తప్పు ఉండదు, ఎందుకంటే అతను దేవుడు ఎంతోగా నమ్ముతాడు కాబట్టి. అయితే వాళ్ళు అనుకుంటారు మనం ఇతని తప్పులో ఏం కనబెట్టలేము కాబట్టి దేవుని వలననే మనం ఒక తప్పును కనబెట్టవచ్చు అని అనుకుంటే, అయితే వీళ్ళందరూ కొంతమంది కలిసి రాజు దగ్గరికి వెళ్ళి ఒక శాసనాన్ని, ఒక ఆర్డర్ని తెస్తారు. ఏంటంటే 30 దినముల వరకు ఏ మనుషుని పూజించొద్దు, నిన్నే పూజించాలని ఒక ఆర్డర్ తెస్తారు. అయితే ఆ ఆర్డర్ దానియేలుకు తెలవగానే అతను మొట్టమొదటిగా ఇంటికి వెళ్ళి అతని పైగదికి వెళ్ళి ప్రార్థన చేస్తాడు. అయితే ఆ శాసనం దానియేలుకు తెలవగానే అతను కొన్ని పనులు చేస్తాడు. వాటి గురించి మనం నేర్చుకున్నాం. దానియేలు 6వ అధ్యాయం 10వ వచనం ఎవరైనా చదువు. ఇట్టి శాసనం సంతకము చేయబడినదని దానియేలు తెలుసుకొనినను అతను తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాళ్ళని తన ఇంటి పైగది కిటికీ యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయొచ్చు, ఆయనను స్తుతించుచు వచ్చెను. ఈ విషయం దానియేలు అంటే శాసనం దానియేలుకు తెలవగానే అతను తన ఇంటికి వెళ్ళి ప్రేయర్ చేస్తాడు. ఫస్ట్ థింగ్ ఏంటంటే తన ఇంటికి వెళ్ళి ప్రేయర్ చేస్తాడు. మీరు కూడా మీ ఇంట్లో ప్రేయర్ చేసుకుంటారా? అంటే నైట్ టైంలో కుటుంబ ప్రార్థన అలా. దానియేలు ప్రతిరోజు ప్రేయర్ చేస్తాడు. ఒక్కరోజు కూడా ప్రేయర్ ఆపకుండా ప్రతిరోజు చేసుకుంటాడు. సెకండ్ వచ్చేసి యథాప్రకారముగా అంటే యాజ్ ఇట్ ఈజ్, అంటే ఎలా ఉన్నది అలాగే. దానియేలు ఆ శాసనం వచ్చిందని ఏమాత్రము తన ప్రేయర్ని మార్చలేదు. డైలీ ఎలా ప్రేయర్ చేసేవాడో అలాగే ప్రేయర్ చేశాడు. థర్డ్ వచ్చేసి అనుదినము, ఎవ్రీడే అతను ప్రతిరోజు ప్రేయర్ చేసేవాడు. దేవునికి ఒక్కరోజు కూడా మానకుండా ప్రతిరోజు ప్రేయర్ చేస్తాడు. ఫోర్త్ది ముమ్మారు అంటే రోజుకు 3 సార్లు అతను పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం కూడా చేసుకుంటాడు. అయితే మీరు ఎన్నిసార్లు చేసుకుంటారు? పొద్దున లేచినప్పుడా, పడుకునేటప్పుడా, తినేటప్పుడా, ఎప్పుడు చేసుకుంటారో? దాని తర్వాత మోకాళ్ళొని అంటే మోకాళ్ళొంగి ప్రేయర్ చేస్తారు. మీరందరూ కూడా మోకాళ్ళొంగి ప్రేయర్ చేస్తారా? మోకాళ్ళొంగి ప్రేయర్ చేస్తే దేవునికి ఆ ప్రేయర్ వెళ్తారంట. తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టు తెరవబడి ఉండెను. అంటే యెరూషలేముకి ఎంత ప్రాముఖ్యత ఉంది. కీర్తనలు 122:6. యెరూషలేము యొక్క క్షేమము కొరకు ప్రార్థన చేయుడి. యెరూషలేమా నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుదురు.
వర్ధిల్లుదురు అంటే ఎంత ప్రాముఖ్యత ఉందండి యెరూషలేమునకు. యెరూషలేమును ప్రేమిస్తే వర్ధిల్లుతాడంట. అది మన దేవుడు వాక్యంలో చెప్తున్నాడు. అది నేను కానీ ఎవరు కానీ చెప్పట్లేదు, దేవుడి వాక్యంలో అది తెలియబడుతుంది. అయితే మనం కూడా దానియేలు వల్ల విశ్వాసం కలిగి ఎన్నడూ వెనుకకు తిరగగా ఉండాలి. థ్యాంక్ యూ.